Welcome to Empower Health Desk. I am Dr. Chilkuru Krishnapriya from Radiance Advanced Hair Transplant Center. మనం ఆల్రెడీ కొన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నటువంటి ఫుడ్స్ గురించి మాట్లాడుకున్నాం హెయిర్ రిలేటెడ్గా. అలాగే మనం ఇంకొన్ని కొత్త ఫుడ్స్ గురించి మనం తెలుసుకుందాం. అవి ఏంటంటే మనకి జనరల్ హెల్త్కి, హెయిర్ హెల్త్కి కూడా ఇంపార్టెంట్ అనమాట. మన స్పినాచ్ గురించి తెలుసుకుందాం. దీన్నే మనం తెలుగులో పాలకూర అంటాం. యాక్చువల్గా ఇది చెప్పాలంటే ఇది సూపర్ ఫుడ్ అంటాం దీన్ని. అందుకంటే దీనివల్ల అత్యద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి మనకి ఎంటైర్ బాడీకి, ఇంక్లూడింగ్ హెయిర్. దీనిలో ఏంటంటే లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది, కొలెస్ట్రాల్ అనేది అసలు జీరో ఉంటుంది, వెరీ లో ఫ్యాట్ ఉంటుంది, ప్రోటీన్ కూడా నామినల్గా ఉంటుంది, లాట్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి. ఏ విటమిన్ కానీ, సి విటమిన్ కానీ, వైటమిన్ కే అని, కాల్షియం కానీ, ఐరన్ కానీ, ఫోలేట్ కానీ, బి కాంప్లెక్స్, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ ఫైటోస్టెరాల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి పాలకూర ద్వారా వస్తాయి. సో ఈవెన్ రెగ్యులర్గా కూడా డైలీ పాలకూర లిమిటెడ్ క్వాంటిటీ తీసుకోవటం వల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది మనకి. ఇది తినకూడదు అనే వాళ్ళు ఎవరు మ్యాక్సిమం ఉండరు మనకి తెలిసి. పాలకూర ఇలాంటివి ఏంటంటే మనం పచ్చిగా తీసుకోవటం కంటే కూడా కుక్ చేసిన తర్వాత తీసుకుంటే అబ్జార్ప్షన్ బాగుంటుంది. ఎందుకంటే పాలకూరలో మనకు కొన్ని ఆక్సలేట్స్ అని ఉంటాయి, ఆక్సాలిక్ యాసిడ్. అదేం చేస్తుందంటే కాల్షియంని, ఐరన్ని కూడా ఏంటంటే గట్టి అబ్జార్బ్ చేసుకోకుండా ఇనిబిట్ చేస్తాయి. సో అందుకని ఎప్పుడు కూడా ఏంటంటే పాలకూర కుక్ చేసిన తర్వాత తీసుకోవటం వల్ల ఏంటంటే మీకు హైయెస్ట్ బెనిఫిట్స్ ఉంటాయి. టీనేజర్స్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వరకు కూడా, మిడిల్ ఏజ్ కూడా ఇంక్లూడెడ్గా మనకి ఏంటంటే లాట్ ఆఫ్ హెయిర్ ఫాల్ కంప్లైంట్స్ ఎక్కువ వస్తూ ఉంటున్నాయి మనకి. కాకపోతే ఏంటంటే వాళ్ళందరూ కూడా మేము చాలా మంచి డైట్ తీసుకుంటాము, హై ప్రోటీన్ డైట్స్ తీసుకుంటాము, అయినా కూడా మాకు రికవర్ అవ్వట్లేదు అని చెప్తూ ఉంటారు. సో మనం తినే ఆహారంలో ఏది ఎక్కువ ఇంపార్టెంట్, ఏది ఏ విధంగా తీసుకోవాలి, ఎలా తీసుకుంటే మనకి ఎక్కువ అబ్జార్బ్ అవుతుంది, మన ఇంటెస్టైన్స్లో అబ్జార్ప్షన్ బాగుంటుంది అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రధానికి ఒక కుకింగ్ మెథడ్ ఉంటుంది. కొన్ని మనం కుక్ చేయకుండా విడిగా రాగానే తీసుకుంటాం, కొన్ని మనం కుక్ చేసి తీసుకుంటాం, కొన్ని రకాల పదార్థాలు కొన్నిటితో కాంబినేషన్ తీసుకుంటాం, కొన్ని విటమిన్స్. దానివల్ల ఏంటంటే ఆ పర్టికులర్ విటమిన్ అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది, మినరల్స్, విటమిన్స్ అబ్జార్ప్షన్. సో కొన్ని ఏంటంటే అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి లోపల మనం ఆహారం తీసుకున్నప్పుడు, కొన్ని వ్యతిరేకంగా ఉంటాయి. సో అందుకని ఏంటంటే ఏది తీసుకుంటున్నప్పుడు ఏ కాంబినేషన్లో ఏది తీసుకోవటం వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అనేది. అలాగే మనకి ఫోలిక్ యాసిడ్ మీకు తెలియంది కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్. లోపల మనకి బ్లడ్ ప్రొడక్షన్ కానీ, ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ కానీ, ఎనీమియా లేకుండా అంటే రక్తహీనత ప్రధానంగా లేకుండా ఉండడానికి కానీ ఫోలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్. రక్తం బాగుంటే, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగుంటే ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ బాగుంటుంది. సో అది బాగుంటే కనుక అన్ని టిష్యూస్ హెల్తీగా ఉంటాయి హెయిర్తో పాటు. సో అందువల్ల మనకు ఆ పర్టికులర్ విటమిన్ అనేది, ఆ హిమోగ్లోబిన్ కానీ, ఐరన్ ప్రిపరేషన్కి, రక్తం పుట్టాలంటే పర్టికులర్ బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉండాలి. అందువల్ల అది చాలా ఇంపార్టెంట్. పాలకూరలో ఉండేటువంటి కాల్షియం కూడా, ఈ కాల్షియం ఏంటంటే పర్టికులర్గా మనకి మజిల్ స్పాజమ్స్ కానీ, క్రాంప్స్ కానీ లేకుండా కాపాడితే. కొంతమందికి నిద్రలో ఏంటంటే కండలు పడతామంటూ ఉంటాం అనమాట, సడన్గా మెలకు వచ్చేస్తూ ఉంటాయి. సో అలాంటి కాంప్లికేషన్స్ అన్నీ కూడా మనం ఇది తీసుకోవటం వల్ల జనరల్గా కూడా తగ్గుతాయి. అంటే బోన్ స్ట్రెంగ్త్ని పెంచుతాయి, మనకి సెల్యులర్ మెటబాలిజంని కూడా బాగా మెయింటైన్ చేస్తుంది కాల్షియం అనేది. ట్రేస్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి కొన్ని, సెలీనియం అంటాము, మ్యాంగనీస్ అంటాము, మెగ్నీషియం అంటాము, జింక్ అంటాము. ఇవన్నీ కూడా మనకి తగు మోతాదులో వెళ్తూ ఉంటాయి న్యూట్రిషన్ ద్వారా వెళ్ళినప్పుడు. అంటే ఈ మెగ్నీషియం, మ్యాంగనీస్ వీటి వల్ల కూడా ఏంటంటే బోన్ స్ట్రెంగ్త్కి బాగుంటాయి. అలాగే సెల్యులర్ లెవెల్లో మెటబాలిజమ్స్ బాగుంటాయి. కొన్ని మనకి గట్లోకి వెళ్ళిన, ఇంటెస్టైన్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ పాలకూర ద్వారా ఏంటంటే కొన్ని ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది మనకి మెటబాలిజంలో. ఈ ఫ్యాక్టర్స్ ఏంటంటే క్యాన్సర్ రాకుండా మనకి ప్రివెంట్ చేస్తాయి. సపోజ్ మనకి గర్భసంచి క్యాన్సర్ అవ్వచ్చు, సర్విక్స్ క్యాన్సర్ అవ్వచ్చు, ముఖద్వారం క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్స్ కానీ కాజ్ చేసే కొన్ని ఉంటాయి. అలాంటి వాటన్నిటిని కూడా డెవలప్ అవ్వకుండా, వాటిని ప్రొడ్యూస్ చేయకుండా మనకి ప్రొటెక్ట్ చేస్తారు మనకి. ఇందులో ఏంటంటే మనకి నైట్రస్ ఆక్సైడ్ ఒకటి పాలకూర ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. నైట్రస్ ఆక్సైడ్ పర్టికులర్గా బ్లడ్లో ఉండే, మనకి బాడీలో ఉండేటువంటి రక్తనాళాలు అంటాం కదా, బ్లడ్ వెజల్స్ అంటాం, వాటిని వ్యాకోచింపజేస్తాయి, అంటే వ్యాసో డైలటేషన్ అంటాం. దానివల్ల కూడా ఏంటంటే సర్క్యులేషన్ అనేది మనకి బాగుంటుంది. సో జీరో కొలెస్ట్రాల్ అంటున్నాం. ఈ జీరో కొలెస్ట్రాల్ వల్ల కానీ, లోపల ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ని కంట్రోల్ చేయడం వల్ల కూడా ఏంటంటే మనకి కర్నరీ డిసీజెస్ కానీ, లోపల ఎథెరోస్క్లెరోటిక్ ప్లేక్స్ డెవలప్మెంట్ కానీ జరగవు. దాని హార్ట్కి చాలా మంచిది. అలాగే లాట్ ఆఫ్ ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల ఏంటంటే టైప్ 2 డయాబెటీస్, తెలుగులో చెప్పుకున్నట్టు షుగర్ వ్యాధికి కూడా చాలా మంచిది. మీరు ఎంత తీసుకున్నా కూడా దానివల్ల నష్టం అనేది ఏమీ జరగదు. అంటే ప్రాపర్గా కుక్ చేసిన మట్టుకే మనం తీసుకోవడానికి ట్రై చేయాలి. దానివల్ల అబ్జార్ప్షన్ బాగుంటుంది. దీంతో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ అంటాం. లోపల మనకి కణజాలంలో ఏదైనా వాపు రావటం కానీ, పర్టికులర్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు కూడా ఇది తీసుకోవటం వల్ల ఏంటంటే మన బాడీలో ఉండేటువంటి ఇమ్యూనిటీని బూస్టప్ అవుతుంది మనకి.
ఇమ్యూనిటీ బూస్టప్ అవడం వల్ల ఏంటంటే రోగనిరోధక శక్తి జనరల్గా కూడా పెరుగుతుంది. పెరగటం వల్ల మనం ఇంకా హెల్తీగా ఉంటాము. ఏదన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా వాటిని మనం ఈజీగా గెట్ ఆన్ అయిపోతాం. అంటే ప్రతిదానికి మందులు వాడేటువంటి అవసరం అనేది ఉండదు. మన ఆహారం బాగా ప్రాపర్గా తీసుకోవటం వల్ల జనరల్గా కూడా మన ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ అవ్వడం వల్ల చిన్న చిన్న వాటికి మనం భయపడక్కర్లేదు. అలా తర్వాత కొన్ని కండిషన్స్లో మనకి పాలకూర గురించి కొన్ని జాగ్రత్తలు మనం చెప్తాం. ఇందాక మనం చెప్పుకున్నట్టు మనకి పాలకూరలో ఆక్సలేట్స్ ఎక్కువ ఉంటాయి, అంటే ఆక్సాలిక్ యాసిడ్. కొంతమందికి ఏంటంటే కిడ్నీ స్టోన్స్ డెవలప్ అయ్యే టెండెన్సీ ఉంటుంది. సో ఆ డెవలప్ అయ్యే టెండెన్సీ ఉన్న వాళ్ళలో మటుకు ఏంటంటే పాలకూర తీసుకోవటం అనేది కొంచెం జాగ్రత్తగా డాక్టర్ అడ్వైస్ తోటి తీసుకోవాలి. ఈ ఆక్సాలిక్ యాసిడ్, కాల్షియం ఇవన్నీ కలవటం వల్ల ఏంటంటే కాల్షియం ఆక్సిలేట్ అండ్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వచ్చు మన కిడ్నీలో. సో అలాంటి వాళ్ళల్లో ఆ ప్రోన్ కండిషన్ ఉంటుంది కాబట్టి అది మనం జాగ్రత్తగా తీసుకోవాలి. వైటమిన్ కే అనేది ఉంటుంది. సో ఈ వైటమిన్ కే ఏంటంటే మనకి ఎక్కువ రక్తస్రావం అవ్వకుండా కాపాడుతుంది. అంటే బ్లడ్లో మనకు కొన్ని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, రక్తం గడ్డగట్టే లక్షణాలు. ఆ 2759 అనేటువంటి కొన్ని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఏంటంటే వైటమిన్ కే కంట్రోల్లో ఉంటాయి. సో ఈ పాలకూర వాడిన వాళ్ళలో ఏంటంటే అధికంగా రక్తస్రావం అవ్వకుండా రక్తం కొంచెం గడ్డగట్టే విధానం పెరుగుతుంది. పర్టికులర్గా ఏంటంటే ఎవరన్నా కొంతమందికి ఏంటంటే హార్ట్ డిసీజెస్ వచ్చి రక్తం చెక్కబడకుండా బ్లడ్ కొంచెం పలచబట్టడానికి కొన్ని రకాల మందులు వాడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళల్లో ఒకటి మటుకు మనం పాలకూర తీసుకునేటప్పుడు డెఫినెట్గా డాక్టర్ అడ్వైస్ ప్రకారంగా తీసుకోవడం వల్ల మనకి సేఫ్ అవుతుంది. రెగ్యులర్ కన్సంప్షన్లో లిటిల్ క్వాంటిటీ, మోడరేట్ క్వాంటిటీ తీసుకోవడం. కానీ పర్టికులర్గా మనకి కొన్ని కండిషన్స్లో వేరే రకాల మందులు వాడుతున్నప్పుడు మటుకు డెఫినెట్గా మనది డాక్టర్ అడ్వైస్తో తీసుకోవడం అనేది ఎప్పుడు కూడా జస్టిఫైబుల్గా ఉంటుంది అన్నమాట. మరిన్ని మనం న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్స్ గురించి తెలుసుకోవాలి, దట్ టు రిలేటెడ్ టు హెయిర్ లాస్ అండ్ జనరల్ బాడీ హెల్త్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంపవర్ హెల్త్ డెస్క్.